ఇంచుమించు సాధనా పద్ధతులన్నింటిలోనూ రెండు ప్రధాన అంశాలున్నాయి. ఒకటి స్వయం కృషితో అభ్యాసము, రెండవది గురువు సహాయ సహకారాలు. తగిన స్థితిని పొందటానికి స్వయం కృషితో అభ్యాసం మాత్రమే చాలదు. దీనికి దైవ కృప కూడా తోడ్పడవలసి ఉంది. ఈ కార్యనిర్వహణకు ఇది అత్యావశ్యకం. దివ్యకృప కేవలం గురుదేవుని ద్వారా మాత్రమే వ్యక్తిలోనికి ప్రవహించటం జరుగుతుంది. అందువలన అభ్యాసి తన గురువు ద్వారా ఆ దివ్యకృప తనలోకి ప్రవహింపచేసుకోవాలని కోరుకోవడమే వాస్తవంగా అతడు చేయవలసిన పని. స్వయం కృషితో చేసే అభ్యాసం ఆ దివ్యకృపకు మనలను పాత్రులుగా చేయటానికి ఒక సాధనం మాత్రమే. నేను ఈ విధంగా చెప్పడానికి కారణం మతపరమైన గురుత్వాన్ని సమర్థిస్తున్నానని అర్థం కాదు. దివ్యకృపను ప్రాణాహుతి లేదా యోగ ప్రసారం ద్వారా అభ్యాసిలోనికి ప్రవహింపజేయగల శక్తివంతుడైన వ్యక్తి మాత్రమే గురువు కాగల అర్హత గలవాడు. అట్టి అర్హుడైన గురువును ఎన్నుకోవటం నిజంగా ఒక సమస్యే. కానీ గురువుల అర్హతను పరిశీలించే సులభ పద్ధతిని ఒకదానిని నేనిక్కడ సూచిస్తాను. నీవు ఎవరితోనైనా కలిసి ఉండే అవకాశం వచ్చినప్పుడు అతని సాంగత్యం వల్ల నీలో శాంతి, ప్రశాంతతలు పెంపొందాయా లేదా అని నీ మనస్సులో నిర్విరామంగా చెలరేగుతున్న భావనల ఉధృతం నీ మనస్సుపై భారం కలగజేయకుండా తాత్కాలికంగానైనా చల్లబడిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆ విధంగా చల్లబడితే నిజానికి నీకు ఆయన గురువుగా ఉండడానికి అర్హుడే. ఆయనే నీ జీవిత సమస్యల్ని పరిష్కరించటానికి నీకు సహాయపడగల వ్యక్తి అని నీవు నిర్ధారించుకోవచ్చు.